కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక నియంతృత్వ విధానాలు రైతన్నల పాలిట శాపంగా మారాయి. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే వాగ్దానాలు మరిచి పాలన సాగిస్తున్నారు. రుణమాఫీ జరగక పెట్టుబడి సాయం చేతికందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కలచివేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రుణమిచ్చిన బ్యాంకులోనే గిరిజన రైతు బలవన్మరణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2 లక్షల రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులతో దేవరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేరుకు 5 ఎకరాలున్న రాళ్లు రప్పలు నిండి పంటలు పండని భూములవి. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యం అతడిది. ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకుని ప్రభుత్వ రంగ బ్యాంకులో 2 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పిన మాటలు నిజమని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో భార్యకు కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కట్టుకున్న ఆమె వైద్యం కోసం మరో ప్రైవేటు బ్యాంకును ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడు. వానాకాలంలో వేసిన పత్తి, కంది చేతికి రాక చితికిపోవటం, మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసి మోపడవడంతో మానసికంగా కుంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి 2 కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు వేధింపులకు దిగారు. ఓవైపు రుణమాఫీ కాకపోవటం, మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోనే ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. జాదవ్ స్వగ్రామం బేల మండలం రేణిగూడ. 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దారుణంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తుండటంతో తాళలేని రైతు దేవరావు చావే పరిష్కారం అనుకున్నాడు. పురుగుల మందు డబ్బాతో శనివారం స్వయంగా అదే బ్యాంకుకు చేరుకున్నాడు. నేరుగా వెళ్లి బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు. అంతకుముందు తన కుమారుడు ఆకాష్ కు ఫోన్ చేసి బ్యాంకు అధికారుల వేధింపుల కారణంగా తాను పురుగుల మందు తాగుతున్నట్లు చెప్పాడు. బ్యాంకులోనే కుర్చీలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దేవరావును సిబ్బంది రిమ్స్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకులో పురుగుల మందు డబ్బా పోలీసులకు లభించింది. పురుగుల మందు తాగిన సమయంలో బ్యాంకు సీసీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. దీంతో వేధింపులకు పాల్పడిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకు ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బ్యాంకుకు వచ్చిన దేవరావు కిస్తీల చెల్లింపు కోసం అధికారులను గడువు అడిగినా ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల ముందు తాగాడని, వారు వెంటనే దవాఖానకు తరలించకుండా కుర్చీలో కూర్చోబెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు జాదవ్ దేవరావు ఆత్మహత్య ఎంతో బాధించిందని తెలిపారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పడం, రైతు భరోసా ఎత్తివేయడంతోనే దేవరావు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడటం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి సర్కారీ హత్యేనని మండిపడ్డారు. 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట మోసం ఒకవైపు, రైతు వ్యతిరేక విధానాలు మరోవైపు వారిని బలవన్మరణాల వైపు పురిగొల్పుతున్నాయని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాత అవస్థల పాలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.